సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు నార్వేలోని స్టెవెంజర్లో ఉన్నాను. స్టెవెంజర్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇది నార్వే యొక్క ఆయిల్ క్యాపిటల్ సిటీ కూడా అంటారు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం స్టెవెంజర్లోని ఒక ఫుడ్ స్ట్రీట్లో ఉన్నాము, లైక్ ఇండియా లెక్క. సో మనం ఇక్కడెక్కడ ఏమేమి ఉంటాయి అన్నది చలో మనం ఈ ఫుడ్ స్ట్రీట్ యొక్క టూర్ అయితే ఇద్దాం. లెట్స్ గో. పూరా ఫుడ్ స్టాల్ వచ్చే చూడండి, మొత్తం ఉడుతో కట్టిన ఇండ్లే ఉన్నాయి. సో ఇది ఇలా ఉంది. సో ఇక్కడ నార్వేలో ఎక్కడ చూసినా కానీ ఉడుతో కట్టిన ఇండ్లు అయితే ఉంటాయి. ఇది చూస్తారా, మొత్తం ఉడుతుంది కట్టిన ఇవి. సో ఇది ఇలా ఉంది, ఇది సీ వాటర్. నేను నార్వేలో చాలా సిటీలు తిరిగిన, కానీ ఇంత క్రౌడెడ్ అంటే ఇది, ఎందుకంటే ఇక్కడ హార్బర్ దగ్గర ఉంది కాబట్టి ఇంత క్రౌడెడ్ సిటీ అయితే ఉన్నది ఇక్కడ. సో అంటే పబ్లిక్ ఎక్కువ ఉన్నారు ఒకటే ప్లేస్లో. సో ఎందుకంటే ఇది ఫుడ్ స్ట్రీట్ కాబట్టి పబ్లిక్ అందరు ఇక్కడికి అట్రాక్ట్ చేస్తారు. సో ఇలా రౌండ్గా ఉంది చూస్తారా, అక్కడ నుంచి ఇలా రౌండ్గా ఇటు ఉంది కదా సీ, అటు సైడ్ సముద్రానికి అటు సైడ్ కూడా ఇవి ఉన్నాయి, ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అన్నట్టు. అక్కడ నుంచి చూస్తే అవన్నీ పట్టుకొని అది మొత్తం ఫుడ్ స్ట్రీట్సే. చూడండి, లుక్ ఎట్ ద హౌస్ మొత్తం. ఇగో ఈ వైట్ చెప్తున్నా కదా, వైట్ ఉడుతుని కట్టినది. అందుకని ఇక్కడ ఫేమస్ కూడా ఇవి వైట్తో ఉడుతుని కట్టిన ఇల్లు కూడా చాలా ఫేమస్. సో थाई फूड अपना इंडियन है, ये इंडियन वाला है. गर्मी लग रही है. ఫస్ట్ టైం నార్వేలో ఎంతమందిని చూసిన ఒక్క దగ్గర, ఎందుకంటే ఇక్కడ ఇది ఫుడ్ స్ట్రీట్, మొత్తం ఫుడ్ స్ట్రీట్ ఉంది. నార్వేలో స్టెవెంజర్లో ఉన్నాను నేను. సో ఇవన్నీ స్ట్రీట్ ఫుడ్ ఏరియాసే. ఇక్కడ అన్ని బార్ అండ్ రెస్టారెంట్స్ అండ్ స్ట్రీట్ ఫుడ్స్. పురాణ డేవిడ్ బో.
Z naszego. ఇది వచ్చేసి మెయిన్ స్ట్రీట్, స్టెవెంజర్ యొక్క మెయిన్ స్ట్రీట్ ఇది. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ మొత్తం ఫుడ్ ట్రావెల్ మన ఇండియాలో ఎలా ఉంటుంది అలా సైడ్ తినుకోడు. సో నార్వేకి వస్తే తప్పక విజిట్ చేయాల్సిన ప్రదేశంలో ఒకటి ఇది మన